భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకను ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే దామచల జనార్దన్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మేయర్ గంగాడు సుజాత, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, అట్లూరి వెంకటేశ్వర్లు, చుండి శ్యామ్, అంకరాజు, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేశారు, ఈ జాతికి ఏం చేశారనే అంశాలు పరిశీలించుకుంటే వారు కేవలం రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. దురదృష్టవశాత్తు కేవలం వెనుకబడిన తరగతుల నాయకుడిగానో దళిత నాయకుడిగానో మిగిలిపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందంటే ఈ దేశంలో ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే ఒక వ్యాసం రాసి దానిలో ఉన్నటువంటి సందర్భానుసారంగా ఆ రోజు ఉన్నటువంటి రూపాయి వినిమయం ఎలా ఉంటుందనే దాని మీద అధ్యయనం చేసి ఒక ఆర్థికవేత్తగా ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అని రాస్తే దాని పర్యవసానం ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే ద్రవ్య చలామణి ఉంటుంది, ద్రవ్య నియంత్రణ ఉంటుంది. కాబట్టి ఇటువంటి గొప్ప విషయాన్ని ఏనాడు ఎవరు చెప్పరు. ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ దామచల జనార్దన్ గారు సూచనల మేరకు దామచల జనార్దన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు అనేవాడు వెలుస్తాడు అనే దానికి ఎంత నిజమో, ప్రజలందరూ కష్టాల్లో ఉన్నప్పుడు అణగారిన వర్గాలైతేనేమి పేదరికంలో మొగ్గుతున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళందరి యొక్క ఆశయాలకి అనుగుణంగా అంబేద్కర్ గారు జన్మించడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దయించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా అన్ని కులాలు పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆచరణని నిర్వహించే పార్టీ ఏదన్నా ఉందంటే మా తెలుగుదేశం పార్టీ. మేము ఎప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా ఉంటాం. అంతేకాదు మా పథకాలు కానీ మేము పేద ప్రజలను అనుసరించే విధానం కానీ ఎప్పుడు బలహీన వర్గాలకి అత్యున్నత స్థాయి తీసుకుపోయే పార్టీ విధంగా ఉంటాము. ఆయన్ని ఎప్పుడు స్మరించుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆయనకు పాదాభివందనం చేస్తూ ఇటువంటి నివాళులు ఎన్నో